భగవద్గీతలో 13వ శ్లోకం చెప్దాం. 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. 13వ శ్లోకానికి అర్థం చెప్తా. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. అంటే జీవాత్మకి ఈ దేహం శాశ్వతం కాదు. మనం చేసే పాపకర్మలు, పుణ్యకర్మలు బట్టి మనకి దేహాలు మారుతుంటాయి. అంటే ఏ దేహమైనా రావచ్చు. సపోజ్ కుక్కలో రావచ్చు, బర్రెలో రావచ్చు, ఆవులో రావచ్చు. దేంట్లో అయినా మన జీవుడు పోయి చేరాలంటే మనం చేసే కర్మలు బట్టి ఉంటుంది. మనం పాపకర్మ చేస్తే మంచి శరీరంలోకి వస్తాం, మానవ శరీరంలోకి కూడా వస్తాం. మానవ శరీరంలోకి రాకుండా ఉండాలి, మన జీవాత్మ పోయి ఏదో దాంట్లో చేరాలి, కుక్కలో నక్కలో అంటే అది మనం పాపం చేసి ఉంటేనే అట్లాంటి జన్మలు ఎత్తుతాం. మానవ జన్మ ఎత్తాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి. మనకు తెలిసి కూడా కర్మలు చేయకుండా మంచి కర్మలు చేస్తూ పాపకర్మలు చేయకుండా ఉండాలి. సరే, దానికి అర్థం అదే. జీవాత్మ వేరు, దేహం వేరు అనేది తెలుసుకోండి. సరే, జై శ్రీకృష్ణ పరమాత్మ. రేపు కొరవ చెప్తా. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.